హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మన దేశంలో కరోనా వ్యాప్తి మరింత పెరిగిపోయింది అంటున్నారు. రోజుకు 1000 కేసులు వస్తున్నాయి. అసలు వ్యాక్సిన్లు కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది అని కూడా న్యూస్ అయితే వస్తుంది సార్. మరి నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? మళ్ళీ లాక్డౌన్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇండియాలో అబ్రప్ట్ గా లాస్ట్ వీక్ లోనే ఒక్కసారిగా జంప్ అయింది. అంతవరకు 257 కేసులు ఉంటాయి. లాస్ట్ వీక్ అంటే నిన్నటికి టోటల్గా 1009 కేసులు నిన్నటికి బయటకు వచ్చాయి. సో ఇందులో ప్రధానంగా మనకి రాష్ట్రాల వైద్యుగా చూసుకున్నప్పుడు కేరళ ఎక్కువగా ఉంది. ఇంతకుముందు కూడా మనకి హిస్టరీలోకి వెళ్తే కూడా కేరళలో కేసులు విపరీతంగా అప్పుడు కూడా పెరిగాయి. సో అలాగే ఇప్పుడు కూడా కేరళలో 430 కేసులు నిన్నటికి బయటకు వచ్చాయి. దీని తర్వాత మహారాష్ట్ర కూడా లాస్ట్ టైం కూడా ఎక్కువ వచ్చాయి కరోనా కేసులు. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104. ఈ 3 రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి. ఇవి కాకుండా నెక్స్ట్ గుజరాత్లో 83 ఉన్నాయి, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, వెస్ట్ బెంగాల్లో 12, హర్యానా 9, రాజస్థాన్ 8, ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 1, మధ్యప్రదేశ్ 2, సో ఛత్తీస్గఢ్ 1, గోవా 1. ఇది ఇప్పటి వరకు గవర్నమెంట్ ప్రకటించిన లెక్కలు. ఇందులో గవర్నమెంట్కి అంటే డేటా లేని కేసులు కూడా బోల్డ్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనకి 10 కేసులు బయటపడని కేసులు 100ల్లో ఉంటాయి. అందరూ పోయి టెస్టులు చేసుకోరు. పైగా ఇది రెయినీ సీజన్ కాబట్టి వస్తే జ్వరము జలుబు ఎవరిని గానో కలిసినా ఇదే చెప్తున్నారు. వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉంటున్నాయి, తర్వాత ఇన్ఫ్లుయెంజాస్ ఎక్కువ ఉంటున్నాయి, ఫ్లూస్ అంటాం కదా, ఫ్లూ ఎక్కువ ఉంది. కానీ వీళ్ళు ఎవరు కూడా టెస్ట్ చేసుకోరు. మామూలుగా ఏం చేస్తారు, జ్వరానికి ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో అది తీసుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే టెస్టులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే వాళ్ళు టెస్టులు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళు అడిగితే కానీ చేయట్లేదు. సో కాబట్టి రెండోది దానికి ఎక్కువ మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఎందుకు కరోనా లేదేం లేదు మాకు తెలుసు ఇవన్నీ అన్నట్టుగా వెళ్ళిపోతారు. సో అందువల్లనే ఇది పెరుగుతూ ఉన్నట్టుగా కనబడుతుంది. నిన్న మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో 28 ఏళ్ల మహిళకి, మద్దెలపాలెం మహిళకు వచ్చింది. తర్వాత నంద్యాలలో 70 ఏళ్ల వృద్ధురాలకు వచ్చింది. తర్వాత కాకినాడలో 65 ఏళ్ల వృద్ధుడికి వచ్చింది. అది కాకుండా నిన్న మాత్రమే 3 కేసులు వచ్చాయి. గుంటూరు తాడేపల్లిలో మణిపాల్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకుంటే ఏలూరుకి చెందిన ఒక భార్యాభర్తకి కరోనా ఉన్నట్టు తెలిసింది. అట్లాగే తెనాలికి చెందిన 83 ఏళ్ల సీనియర్ సిటిజన్కి కూడా కరోనా ఉన్నట్టు తెలిసింది. ఈ సీనియర్ సిటిజన్ సీరియస్గా ఉంది కూడా అని కూడా అంటున్నారు. ఆల్రెడీ 3 ఈ 1000 మందిలో 3 మరణాలు కూడా సంభవించాయి. సో ఆంధ్రప్రదేశ్లో 6 కేసులు అయితే ఇప్పటివరకు నమోదైనాయి. తెలంగాణలో మాత్రం మన కూకట్పల్లి, హైదరాబాద్లో కూకట్పల్లిలో 1 కేసు మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇండియాలో కేసులు పెరుగుతున్నాయి. మన సెంట్రల్ యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కూడా దీని మీద హెచ్చరించింది. మనకు సంబంధించిన అనేక హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇక ఏషియాలో చూస్తే కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. థాయిలాండ్లోనే 71,067 కేసులు నిన్నటికి మేలో, మొత్తం ఏప్రిల్ మేలో ఈ 2 నెలల్లో వచ్చిన కేసులు థాయిలాండ్లో 71,067 కేసులు ఉన్నాయని లిస్టు చూస్తాం. 11 నుంచి 17 వరకు ఈ 6 రోజుల్లోనే 33,000 కేసులు థాయిలాండ్లో, అంటే పెరుగుతూ ఉంది క్లియర్గా. ఒక బ్యాంకాక్ సిటీలోనే 6,290 కేసులు ఉన్నట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత సింగపూర్లో 14,200 కేసులు ఇప్పటి వరకు ఉన్నాయనేది చెప్తున్నారు. హాంకాంగ్లో కూడా 1000 కేసులు వచ్చాయి. అట్లాగే చైనా, మిగతా దక్షిణ కొరియా, ఇలాగా ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ వస్తుంది. అయితే దీని పాజిటివిటీ రేటు, అంటే టెస్ట్ చేసుకున్న వాళ్ళలో ఎంతమందికి పాజిటివిటీ వచ్చిందంటే ఇండియాలో మాత్రం ఇప్పటికి కూడా తక్కువే ఉంది. అదే నేను చెప్పిన సింగపూరు ఇక్కడంతా కూడా 28-30% పాజిటివిటీ రేట్ ఉంటే ఇండియాలో 12% ఉంది. కానీ ఇది రైజ్ అవుతూ ఉంది రోజు రోజుకి. అందుకని కొంత భయాందోళన అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ పాజిటివ్ అంశం ఏంటంటే దాదాపు 1.7 బిలియన్ డోసెస్ వ్యాక్సిన్ ఇండియాలో వేసుకున్నారు. 70% పాపులేషన్కి
ఒక డోసు పడింది ఇండియాలో. 58.8% పాపులేషన్కి 2 డోసెస్ క్లియర్గా అయినాయి. అయితే డోస్ అసలు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 డోస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బూస్టర్ అయితే చాలామంది వేసుకోలేదు. అందువల్ల ఈ మళ్ళీ భయాందోళన అయితే ఉన్నాయి. రెండవ అంశం, అసలు ఈ వేరియంట్ ఏంటి, JN.1 అనే, అంటే ఒమిక్రాన్ తర్వాత ఒమిక్రాన్కి సంబంధించిన JN.1 వేరియంటు, దాన్ని సబ్సిడియరీ వేరియంట్స్ వచ్చి LF7 అండ్ NB1.8. ఈ వేరియంట్స్ ఇప్పుడు LF7 అండ్ NB1.8 అనేవి ఇండియాలోని ఏషియాలోనూ ఈ వేరియంట్ ఉంది. ఈ వేరియంట్ ఇండియాలో మైల్డ్గా ఉంది, సింగపూరు థాయిలాండ్ వాటిలో కొంత సివియర్గా ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు మైల్డ్ సిమ్టమ్సే ఉన్నాయి. కాకపోతే ఈ వేరియంట్ లక్షణాలని WHO ఏం చెప్తుందంటే ఇది వేరియంట్ అబ్జర్వేర్లో ఉండే వేరియంట్ తప్ప దీనేమి కన్సర్న్డ్ వేరియంట్ ఏం కాదు, అంటే దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని WHO చెప్తుంది. కానీ మనకు ఆందోళన ఎందుకు కలుగుతుందంటే WHO కూడా కరెక్ట్గా చెప్పదు, ఇట్లాగే మాట్లాడుతుంటారు వాళ్ళు, టెక్నికల్ భాషలో మాట్లాడతాం, గతంలో కూడా అదే చూసాం అనేది ఎక్కువ మంది విమర్శ ఉంది. కాకపోతే కరోనా తర్వాత ఇంటర్నేషనల్గా కూడా పాండమిక్ అకార్డ్ అనేది ఒక ఒప్పందం ఏర్పడింది. ఆ ఒప్పందం ప్రకారం దేశాలన్నీ ఆ ఒప్పందంలో భాగమైనాయి. దానివల్ల ఏమవుతుందంటే డేటా షేరింగ్ కావచ్చు, వ్యాక్సినేషన్ షేరింగ్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. గతం కంటే ఇవాళ యూనిఫైడ్గా వరల్డ్ అంతా కూడా ఒకటిగా ఎలా ఎదుర్కోవాలనేది WHO ఆధ్వర్యంలో జరుగుతుంది. కాకపోతే దీంట్లో మళ్ళీ ఒక ఆందోళనకరమైన విషయం అంటే, ట్రంప్ వచ్చినాక దీని నుంచి బయటకు వచ్చేసింది అమెరికా, ఫండ్స్ కూడా ఆపేశారు. దానివల్ల కొంత దీని మీద రీసెర్చ్ వీటికి ఇబ్బంది కలుగుతుంది. సో ఇప్పుడు ఇండియా కండిషన్ వరకు మాట్లాడుకుంటే కేసులు అయితే అబ్రప్ట్గా పెరుగుతున్నాయి. 250 నుంచి ఒక వారంలో 1000కి వచ్చేసాయి. ఇది రోజుకి 1000 వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇది 1000 కేసులు ఉన్నాయంటే కొన్ని వేల కేసులు అన్నోన్ కేసులు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఇది ఈ వ్యాక్సిన్లు పనిచేస్తాయా అనే దగ్గర అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వేరియంట్కి వ్యాక్సిన్ సరిపోకపోవచ్చు అనేది ఒక అనుమానం అయితే ఉంది. ఇది అఫ్సెల్గా ఎవరు WHO మన హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పట్లేదు, కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్న డౌట్ ఈ వ్యాక్సిన్లు పనిచేయవేమో అనేది కొంతమందికి ఉంది. సో రెండవది, ఇది ఇమ్యూనిటీ, మనకి హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడుతుంది. ఎప్పుడైనా కూడా కరోనా వచ్చిపోయినాక ఒక గుంపుకి ఇమ్యూనిటీ ఏర్పడడం వల్ల ట్రాన్స్మిషన్ అనేది తగ్గిపోతుంది, ఒకరి నుంచి ఒకరికి పోవడం అనేది తగ్గిపోతుంది. కానీ ఇది హెర్డ్ ఇమ్యూనిటీని బ్రేక్ చేస్తుంది, అంటే హెర్డ్ ఇమ్యూనిటీని బ్రేక్ చేసి అటాక్ చేస్తుంది అనేది కొంతమంది డాక్టర్లు ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. అంటే ఇమ్యూనిటీ ఎవేసివ్ లక్షణాలు ఉన్నాయి అనేది చెప్తున్నారు. అదిగానే ఉంటే మాత్రం కొంత డేంజరే. ఇప్పటి వరకు అయితే మన హెల్త్ డిపార్ట్మెంట్స్ సిటిజన్స్ చెప్తున్నది ఏమంటే, ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే వేరే జబ్బులు ఉన్న ఆస్మా కావచ్చు, లంగ్స్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, డయాబెటిక్స్, ఇలాంటివి ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు, అత్యంత జాగ్రత్తగా. అలాగే 12 ఏళ్ల లోపల పిల్లలు కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.